హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వివిధ యాజమాన్యాలు నోటిఫికేషన్స్ గతంలో విడుదల చేశాయి. మరి వీటికి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఎవరైతే గతంలో ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఇప్పటికే కర్నూలు జిల్లా మరియు తిరుపతి జిల్లా ఇటువంటి జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షలు అనేవి నిర్వహించారు. మరి ఇప్పుడు ఈ నెల చివరిలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించబోతున్నట్టు అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎయిడెడ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అక్రమాలకు తావు లేకుండా కొత్త విధానం, ఉపాధ్యాయ పోస్టులకు 1937 మంది పోటీ. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో విద్యాశాఖ నూతన విధానం అవలంబిస్తోంది. మాన్యువల్ పరీక్షల స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనుంది. గతంలో డిఈఓల ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ ఆయా పాఠశాలల్లోని దరఖాస్తుదారులకు పరీక్ష నిర్వహించి పోస్టులకు ఎంపిక చేసేవారు. దీంతో యాజమాన్యాలు ముందస్తు ఒప్పందాలు చేసుకుని వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, ప్రతిభ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పులు చేసింది. పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు గతంలో కోర్టును ఆశ్రయించగా భర్తీకి అవకాశం లభించింది. కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్షల విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అప్పట్లో ఉన్న జీవో ప్రకారమే పరీక్ష నిర్వహించాలని కోర్టును ఆశ్రయించాయి. విద్యాశాఖ మాత్రం పారదర్శకతకు కంప్యూటర్ ఆధారిత విధానం కొనసాగింపునకు నిర్ణయించింది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 ఎయిడెడ్ పాఠశాలల్లో 14 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 1937 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సరాసరిన 138 మంది పోటీ పడుతున్నారు. ఒంగోలు నగరంలోని ఏబిఎం ఉన్నత పాఠశాల, కనిగిరిలోని చిత్తరంజన్ అరబిక్ పాఠశాల, చీరాలలోని ఎంఎస్ ఉన్నత పాఠశాల, ముప్పవరంలోని పిఎస్ఎన్సిసి ఉన్నత పాఠశాలలోని పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుందని డిఈఓ రేణుక ప్రకటించారు. హాల్ టికెట్లు పొందిన వారికి ఒంగోలు నగరంలోని మామిడిపాలెం రోడ్డులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చి సోషల్ యాక్షన్ ఇండియా కళాశాల, వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. వీరికి ఇచ్చిన స్లాట్ ప్రకారం అభ్యర్థులు ఆయా తేదీల్లో ఆయా కేంద్రాలకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాకు సంబంధించే ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు బాపట్లలో గల ఈ కింది తెలుపబడిన ఎయిడెడ్ పాఠశాలల నందు గల ఖాళీలుగా ఉన్న ఎయిడెడ్ పోస్టుల భర్తీ కొరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఉత్తర్వులను అనుసరించి ఈ కింది తెలుపబడిన పరీక్షా కేంద్రాల్లో ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు మరియు ఫిబ్రవరి 26లలో దరఖాస్తు చేసుకున్న 1937 మంది అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఆన్లైన్ ద్వారా నిర్వహించబడునని తెలియజేయడం అన్నది. పాఠశాలల వారిగా వివరాలు మరియు కింది విధంగా తెలపడమైనది. స్కూల్ నేమ్ ఏబిఎం జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్, ఆపోజిట్ ఎంఆర్ఓ ఆఫీస్, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. అలాగే చిత్తరంజన్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్, కనిగిరి, మార్కాపురం డిస్టిక్, ఎస్ట్వాల్, ప్రకాశం డిస్టిక్ అని ఇవ్వడం జరిగింది. దీనికి వెన్యూ కోడ్ 33430 వెన్యూ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా అనే సెంటర్ లో పరీక్ష జరగబోతుంది. టైమింగ్ 9 to 10:30, అలాగే 12 to 1:30, అలాగే 3 to 4:30 ఈ విధంగా టైమింగ్స్ ఉండబోతున్నాయి. పోస్ట్ డీటెయిల్స్ చూస్తే గ్రేడ్ 1 తెలుగు, గ్రేడ్ 1 హిందీ, ఎస్జిటి 2, పిఈటి 1, ఎస్జిటి 3 ఈ పోస్టులకు ఈ సెంటర్ లో పరీక్ష జరగబోతోంది. నెక్స్ట్ ఎంఎస్ హై స్కూల్ ఫస్ట్ వార్డ్ రామకృష్ణాపురం, తర్వాత పిఎస్ఎన్సిసి హై స్కూల్ ముప్పవరం, జే పంగులూరు మండలం, బాపట్ల డిస్టిక్. మరి ఈ స్కూల్స్ సంబంధించిన పరీక్ష వెన్యూ కోడ్ 7958 అయాన్ డిజిటల్ జోన్ లో జరగబోతోంది. పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. టైమింగ్ సేమ్ 9 to 10:30 కొంతమందికి, 12 to 1:30 కొంతమందికి, 3 to 4:30 కొంతమందికి, అంటే 1.5 hour పరీక్ష జరగబోతోంది. మరి ఈ స్కూల్స్ లో ఏ పోస్టు భర్తీ చేయబోతున్నారంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ 1, మ్యాథ్స్ 1, ఎల్పి తెలుగు 1, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 1, స్కూల్ అసిస్టెంట్ సైన్స్ 1,
ఈ పోస్టును భర్తీ చేయబోతున్నారు. కావున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పరీక్షా కేంద్రాలపై తెలిపిన తేదీల్లో మరియు పై తెలిపిన టైం ప్రకారం హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది. అభ్యర్థులు ఏ ఏ పరీక్షా కేంద్రాలకు కేటాయించబడినది, ఏ ఏ తేదీల్లో పరీక్ష జరగబోతున్నది తదితర వివరాలన్నీ కూడా మరి https://csc.ap.gov.in అనే వెబ్సైట్ లో ఉంటాయి. దాంతో పాటు www.prakashamschool.edu.com అనే వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఈ రెండు వెబ్సైట్స్ ని సందర్శించవచ్చు. మరి ఈ వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసి హాల్ టికెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఎప్పుడు పరీక్ష ఉంది అనే సమాచారాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం prakashamschool.edu.com అనే వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. మరి ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం prakashamschool.edu.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసాం. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్, డ్రాఫ్ట్ ప్రొసీడింగ్స్, కేజీబీవి నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, ఎయిడెడ్ టీచింగ్ అంటూ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎయిడెడ్ టీచింగ్ కు సంబంధించిన సమాచారం కావాలి కాబట్టి దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సెంటర్ వైజ్ హాల్ టికెట్ అంటూ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి జనరేట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు హాల్ టికెట్ అనేది కాకుండా ఎవరికి ఏ రోజున పరీక్ష జరగబోతోంది అనే సెంటర్ కు సంబంధించిన సెంటర్ వైజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ సెంటర్ వైజ్ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో సీరియల్ నంబర్, డిస్ట్రిక్ట్, మండల్ నేమ్, స్కూల్ కోడ్, స్కూల్ నేమ్, టీచర్ డిసిగ్నేషన్, మొబైల్ నంబర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికెంట్ ఐడి, ఎగ్జామ్ సెంటర్, టైమింగ్ అంటూ పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఎయిడెడ్ ఎగ్జామ్ ఎవరికి ఎప్పుడు ఉంటుంది అనే సమాచారం మీరు చూసుకోవాలనుకుంటే ఇది ఓపెన్ చేయండి. ఇందులో పూర్తిగా మీ యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీ పేరు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ యొక్క ఐడి ఇవ్వడంతో పాటు మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతోంది అనే సమాచారాన్ని కూడా ఇందులో ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇక్కడ మనం ఫిబ్రవరి 23, 2026 ఉదయం 9 నుంచి 10:30 వరకు అంటూ మరి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ క్యాండిడేట్ ఉన్నారో ఫస్ట్ పర్సన్ వారి యొక్క డేట్ అండ్ టైమింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఇందులో మీ పేరు ఎక్కడుందో చూసుకొని మరి ఏ డేటు ఏ టైంలో మీకు పరీక్ష ఉండబోతోంది అనే వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ 9 to 10:30 చూస్తున్నాం. తర్వాత సెషన్ 12 to 1:30కి సంబంధించి చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇలా స్క్రోల్ చూసుకుంటూ వెళ్తే మొత్తం అన్ని సెషన్స్ కు సంబంధించిన టైమింగ్స్ వస్తాయి. ఇక్కడ 3 to 4:30 చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకు సెషన్ టైమింగ్స్ అన్ని కూడా రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో మరలా మనకు నెక్స్ట్ కూడా ఉన్నాయి 9 to 10:30, ఫిబ్రవరి 24 అని కూడా. ఈ విధంగా టోటల్ గా ఏ రోజున ఎవరికి పరీక్ష ఉండబోతోంది అనే పూర్తి సమాచారాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో మరి మీరు సెర్చ్ అనేది యూజ్ చేసుకొని మీ పేరు ఎక్కడుందో చెక్ చేసుకొని ఆ పేరుకి ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ టైమింగ్ అనే వివరాలు చెక్ చేసుకోవడం ద్వారా మీరు పరీక్షకు హాజరు కావచ్చు. మొత్తం మనకు ఇందులో 133 పేజెస్ లో అందరి డేటా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎవరైతే మరి ఈ ఎయిడెడ్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను చూపించిన విధానంలో మీకు ఏ రోజున ఎక్కడ పరీక్ష జరగబోతోంది అనే సమాచారాన్ని తెలుసుకొని అక్కడ మీరు పరీక్షకు హాజరు కావచ్చు. ఇది ప్రస్తుతం ఎయిడెడ్ స్కూల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.